జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్టణం వెంగళరావు నగర్లోని 6 రోడ్ల కూడలి కరెంట్ ఆఫీస్ వెనుక శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ హనుమత్ జయంతి మహోత్సవ కార్యక్రమం శనివారం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా చేపట్టారు. శుక్రవారం రాత్రి నుండే ఈ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. శనివారం సుప్రభాతం, అభయాంజనేయ స్వామి పంచామృత అభిషేకము, సామూహిక ఆకుపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ముఖ్యంగా 23వ వార్డు నాయకులు ఆలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కావలి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఆలా శ్రీనివాసులు, తటవర్తి వాసు, తటవర్తి రమేష్, నాయుడు రాంప్రసాద్, భరత్ కుమార్, ఆప్కప్ చైర్మన్ మాజీ చైర్మన్ పోల్శెట్టి, కళ్యాణ్ చక్రవర్తి, రాము, లారీ శ్రీను, కిషోర్, అమర్జీవి రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెం బాగా ఉంటుంది సార్. ఈ రోజున
బ్రహ్మజ్ఞాని, ఒక గురువుకి శిష్యుడు, ఆంజనేయ పుత్రుడు హనుమంతుడి యొక్క జయంతిని ఈ రోజున కావలిలోని వెంగళరావు నగర్లో ఉన్నటువంటి అందరూ కూడా సమిష్టిగా జరుపుకున్నట్టున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శక్తికి ప్రతిరూపం ఆంజనేయుడు, బుద్ధికి ప్రతిరూపం ఆంజనేయుడు. ఎంత శక్తివంతనైనా సాధించగలని నమ్మకంతో సాధించి రామాయణానికి నాంది పలికిన వ్యక్తి హనుమంతుడి యొక్క జయంతి రోజున కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమంతుడి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమంతుల్లో ఉన్నటువంటి బుద్ధిని, శక్తిని మనమందరం కూడా అలవరుచుకొని ఒక గురువు ఎడల శిష్యుడు ఎలా ఉండాలనే దానికి హనుమంతుడిని ప్రతిరూపంగా భావిస్తూ మనందరం కూడా మెలగాలని కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి హనుమంతి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.